ఇంకో 2 డేస్‌లో అయితే మదర్స్ డే వస్తుంది కదండీ! మదర్స్ డేకైతే నేనెప్పుడూ మా ఇంటి దగ్గరున్నప్పుడు అమ్మకిచ్చేదాన్ని. అండ్ నా మ్యారేజ్ అయిపోయి 4, 5 ఇయర్స్ అవుతుంది. మిస్ అవుతున్నాను. పోయిన సంవత్సరం నుంచి మా అత్తమ్మకైతే నేను మదర్స్ డే గిఫ్ట్ ఇవ్వాలని చాలా ప్రయత్నిస్తుంటే అస్సలు కుదరలేదు. ఈ ఇయర్ అన్నా ఇద్దామని నేనైతే 2, 3 మంత్స్ నుంచి నా పాకెట్ మనీ దాచుకుంటూ ఉన్నాను. మా సార్ అప్పుడప్పుడు ఇస్తారు కదా మనీ నాకు. ఆ మనీ అయితే నేను సేవ్ చేసుకొని మా అత్తమ్మకి ఒక శారీ కొందామని వెళ్తున్నాను. అండ్ శారీ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ శారీ సెలక్షన్ అయితే నాకు తెలీదు కదా! మా అక్కని, వదిన్ని తీసుకొనెళ్ళాననమాట. అండ్ వాళ్ళు సెలక్షన్ చేశారు. ఏ ఏది సెలక్షన్ చేయాలి ఈ రెండిట్లో అనుకుంటే ఇగ ఈ గ్రీన్ తీసుకోమని చెప్పిన నేను. చాలా బావుంటది. చూడ్డానికి బావుంది. నాకు గ్రీను ఇలా అంటే చాలా బావుంటది కదా! అని చెప్పి తనకు నచ్చిద్దా అని మా అక్క అడుగుతుంది. పర్లేదక్క ఏదైనా తీసుకో నీ ఇష్టం అని చెప్పాను. ఇంక తను తీసుకుందన్నమాట. ఈ శారీ సెలక్షన్ చేశారు. ఇంకా ఈ శారీ అయితే వచ్చేసి 1500 అండి. 1500 పెట్టి తీసుకున్నాను. చాలా బాగొచ్చింది శారీ అయితే. దాన్ని మంచి ఫంక్షన్స్‌కి, అకేషన్‌కి కట్టుకుంటే చాలా బావుంటుంది. ఈ వీడియో అయితే నేను ముందే రిలీజ్ చేయాలి. కానీ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఇవాళ వచ్చిందనమాట. తప్పకుండా చూడండి. జస్ట్ 3 మినిట్సే ఉంటది. ఎక్కువేముండదు. అయితే ఈ చీర తీసుకున్నాను. ఇంకా ఫోటో కూడా ఎప్పటినుంచో అంటుందనమాట. మా ఇంట్లో మా సార్ ఫోటోలే ఎక్కువుంటాయి. మాయైతే ఎవ్వరివి ఉండవు. ఇంకా ఫోటో అయితే నా కొడుకులతో ఒక్కటన్నా లేదు అని అంటుంటే విన్నాను. ఆ ఫోటో కూడా ఫ్రేమ్ కట్టిచ్చేసాను. అది కూడా 1500 అండి. 1500 పెట్టి అది కూడా తీసుకున్నా. ఈ చీర ఒక 1500 పెట్టి తీసుకున్నా. ఇదేమో ఈ చీర ఎందుకు మళ్ళీ అది ఇస్తున్నావు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే శారీ కూడా బావుంటది కదా అని. అండ్ మా సార్ తరఫున ఒక గిఫ్ట్ ఇచ్చాననమాట. ఇవైతే ఇంకా మా సార్ ఇచ్చినవే అప్పుడప్పుడు దాచుకొని తీస్ తీస్ ఇచ్చాననమాట. మీరు అనుకోవచ్చు వీడియో కోసం చేసావేమో అనుకోని. దయచేసి వీడియో కోసం కాదండి. నాకు ఎప్పటినుంచో ఉంది. 2 ఇయర్స్ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే మా అమ్మ అయితే ఇవ్వనా, ఈ రోజులలో మదర్స్ డే కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు కదా! నాకు కూడా చేయాలని, నాకు ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యాలంటే మాత్రం చాలా ఇష్టం. అది నా సొంత డబ్బులతో దాచిపెట్టుకొని ఇవ్వాలి అని ఒక ఆశ ఉంటది. అదైతే నెరవేరింది. ఇక ఈ ఫోటో అన్నమాట చాలా సంతోషపడ్డది. ఫోటో చూసి నా కొడుకులన్నా ఎప్పుడు ఇవ్వలేదమ్మా నువ్వు ఇచ్చావని చెప్పి చాలా ఫీల్ అయిందనమాట. పర్లేదు అని చెప్పేసి నేనైతే ఇచ్చాను. ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా మీ అత్తయ్యలకి ఇలా గిఫ్ట్ ఇచ్చారా? కామెంట్ చేయండి. ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ మీ అమ్మ వాళ్ళు ఉన్నా కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని చెప్పేసి నేను అంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో నాకైతే తెలీదు. చాలామంది అత్తే మన తల్లి అనుకొని ఉంటే ఏది ఉండదు కదా! ఇంకా మన ప్రేమనైతే చూపెట్టాలి. అవతల వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. మన ప్రేమ మాత్రం తగ్గొద్దని నేను అనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల అయితే ఈ వీడియో తొందరగా అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే పెట్టాలా? వద్దా? ఏమనుకుంటారో ఏంటో? వీడియో కోసం చేసిందేమో అని అనుకుంటారని నేనైతే అట్లా తీయలేదు. లాస్ట్‌కి మా అత్తమ్మ "నువ్వు అంతగానం వీడియో తీసావు. అప్లోడ్ చేయలేదు కదా! చెయ్యాలి కదమ్మా! ఎందుకు నీలాగా ఇంకొకళ్ళు నేర్చుకుంటారని" ఆమె చెప్పింది. పర్లేదు అని చెప్పేసి ఆలోచించి పెట్టినప్పుడు మా సార్ కూడా అప్లోడ్ చేయమన్నాడు. ఈ వీడియో అయితే ఇంతవరకే. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.